బార్లీ పెసర్ల కిచిడి. బార్లీ పెసర్ల కిచిడి నిజంగానే యూజువల్గా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కిచిడీనే ప్రిఫర్ చేస్తుంటాము. అంటే ఎక్కువ స్పైసెస్ కూడా వాళ్ళకి అంత తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు. బట్ బార్లీ అండ్ పెసర్ల కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో బార్లీ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం అండ్ పెసర్లు కూడా ఉడికించి తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. సో ఎందుకంటే కొంచెం ఈజీ అయిపోతుంది మనం కిచిడి ప్రాసెస్ చేయడానికి. అండ్ మైల్డ్గానే తీసుకోవచ్చు. అండ్ జుకుని యాడ్ చేస్తాం. ఎందుకు అంటే మనము వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఇలా వాళ్ళకి ఏదైనా సరే సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్స్ కానీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో దట్ డైజెషన్కి కూడా ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ అందులో జుకుని వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రోలైట్సే కాకుండా pH లెవెల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము జుకుని నార్మల్ సాలడ్స్లో కాకుండా ఇలా కిచిడీలో కూడా జస్ట్ సార్ట్ చేసి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. ముందుగా కొంచెం గీ. సో జాండీస్ వచ్చిన వాళ్ళు నెయ్యి వాడొచ్చా? వాడచ్చు. నెయ్యి అండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, బట్ చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఏదైతే యాడ్ చేసామో వాళ్ళు హోల్ డేలో 2 స్పూన్స్ అండ్ ఆయిల్ వచ్చేసి 4 to 5 teaspoons అంతే. ఇలా క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ అయితే యూస్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర. ఓకే, సో జీలకర్ర వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు. సో యూజువల్గా బార్లీ అనేది ఫీవర్ వచ్చినా కూడా చాలామంది గంజిగా తీసుకుంటారు. సో జాండీస్ వచ్చిన వాళ్ళు బార్లీ గంజి కూడా తీసుకోవచ్చు. బార్లీ గంజి కానీ బార్లీ చాలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎందుకంటే లివర్ని డీటాక్స్ చేసేది మనకు బార్లీ అనమాట. అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ అండ్ ఇంకొకటి జాండీస్ వచ్చినప్పుడు బాడీ అంతా అసిడిక్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం తిన్నా నాజియా సెన్సేషన్, వామిట్స్ అయిపోవడం కానీ. సో బాడీ యాసిడ్ నుంచి ఆల్కలైన్లకి మార్చాలి అంటే మనకు బార్లీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని మనం బార్లీ ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, యూజువల్గా జాండీస్ వచ్చిన వాళ్ళు పథ్యం ఉండాలి అంటారు. కొన్ని తీసుకోకూడదు, కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వాడకూడదు. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోకూడదు అసలు, అవాయిడ్ చేయాలి? అది వచ్చేసి మనకు మెడికేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే గ్రీన్ లీఫీస్ తీసుకోవద్దు అని చెప్తారు. అండ్ కొంతమందికి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, అది డిపెండ్ ఆన్ మెడికేషన్స్. అండ్ ఆయుర్వేదిక్లో వాడితే కూడా వాళ్ళు పులుపు కానీ లేదంటే నాన్ వెజ్ అయితే మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ ఎగ్ యోక్ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా మనం వాడే మెడికేషన్స్ అండ్ మనం వాడే ఆయుర్వేదిక్ దాన్ని బట్టి కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు అండ్ అలాగే నాన్ వెజ్ అసలు తీసుకోకూడదు. ఇవి రెండు మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. అండ్ ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తుంది? కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా. అలాగే జుకుని. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం వేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ చేసిన పెసర్లు, ఆల్రెడీ బాయిల్ చేసిన బార్లీ కూడా. సో యూజువల్గా ఎటువంటి లిక్విడ్స్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు జాండీస్ ఉన్న వాళ్ళు? సో జాండీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా బార్లీ కానీ సాగో కానీ ఇంకేమైనా క్లియర్ సూప్స్, అంటే మనము కార్న్ సూప్ కానీ వెజ్ సూప్ కానీ టమాటో సూప్ అండ్ దాంతోపాటు ఇంకేదైనా ఫ్రూట్స్లో వచ్చేసి జ్యూసెస్, మోస్ట్లీ వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. సో
సో దట్ ఏంటి అంటే బాడీ అనేది రీహైడ్రేట్ అవుతుంది వాళ్ళు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాండీస్ వచ్చింది అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? బ్లడ్ టెస్ట్లో అయితే మనము బిలిరుబిన్ వాల్యూస్ ద్వారా మనము ఇది జాండీస్ అని చెప్పొచ్చు. అది బాగా ఎలివేట్ అవుతే అది జాండీస్ అని చెప్పొచ్చు. అండ్ నార్మల్గా ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వాళ్ళ ఐస్ ఎల్లోగా అవుతాయి అండ్ అలాగే కొంతమందికి స్కిన్ కూడా ఎల్లోగా మారుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్, నాజియా ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వామిట్స్ ఉంటాయి. ఓకే, సో అంతేనా ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలి? కొంచెం మనం వాటర్ కూడా వేసుకుందాం లైట్గా. ఓకే, సో చక్కగా మూత పెట్టేద్దాం. సో యూజువల్గా వాటర్ ఏంటంటే కొంచెం సెమీ సాలిడ్ ఉన్నప్పుడు ఇష్టంగా తింటూ ఉంటారు. సో పర్ఫెక్ట్గా ఉడకాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి ఎలా అయింది ఏంటి చూసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ మెయిన్గా మనకు ఎటువంటి హెల్త్ కండిషన్ వచ్చినా ఫ్రూట్స్ తీసుకోవాలి అంటుంటారు కదా, జాండీస్లో ఎటువంటి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి, ఎటువంటివి అవాయిడ్ చేయాలి? సో జాండీస్లో ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. బట్ కొంతమందికి మెడికేషన్ ద్వారా షుగర్ లెవెల్స్ అనేది చాలా స్పైక్ అవుతాయి. సో అలా కొంచెం కాంబినేషన్స్లో ఉన్నప్పుడు బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్ అవాయిడ్ చేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో చక్కగా మనకు కిచిడి రెడీ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా మరి? రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా మందికి బార్లీ ఇష్టం, యాక్చువల్గా ఫ్లేవర్ చాలా ఇష్టం. సో రెడీ టు టేస్ట్? బార్లీ పెసర్ల కిచిడి రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన బార్లీ పెసర్ల కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ పెసర్ల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జుకునీ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, బార్లీ నీళ్లు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బార్లీ పెసర్ల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో పసుపు, ఉప్పు, జుకునీ ముక్కలు, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న బార్లీ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ పెసర్ల కిచిడి రెడీ.